సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అయితే మనకు ఇల్లు కట్టాలంటే మనకు ఏమేమి కావాలి, సిమెంట్, వాటర్ అండ్ శాండ్, ఇవన్నీ ఎలా అయితే మనకు అవసరమో అలానే ఒక ప్రాజెక్ట్ నువ్వు డెవలప్ చేయాలంటే మనకు కావాల్సిన ఏంటి అంటే కాంపోనెంట్స్. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాంపోనెంట్. సో కాంపోనెంట్ లోనే మనం మన HTML కోడ్ కానీ, మన CSS కోడ్ కానీ, మన బిజినెస్ లాజిక్ కానీ ఏదైనా సరే మన కాంపోనెంట్ లోనే రాస్తాం. ఓకేనా? సో కాంపోనెంట్ అసలు వాట్ ఈస్ కాంపోనెంట్ అంటే కాంపోనెంట్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్. సో ఇవన్నీ కంబైన్ చేస్తే, ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కంబైన్ చేస్తేనే మన ప్రాజెక్ట్ అనేది వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు. సో కాంపోనెంట్ ఫైల్లో మనకు మోస్ట్లీ ఏమేమి ఉంటాయంటే, మన కాంపోనెంట్ లోపల ఎన్ని ఫైల్స్ ఉంటాయంటే 4 ఫైల్స్. ఇన్ కాంపోనెంట్ we have 4 ఫైల్స్. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML ఫైల్ని ఏమంటారంటే, ఇవన్నీ మీరు ఒకసారి విన్న తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో చూసి అర్థం చేసుకోండి బ్రో, ఎందుకంటే మళ్ళీ నేను చెప్పలేను, అందుకని అన్నా. సో HTML ఫైల్ ఏమంటారు అంటే టెంప్లెట్ ఫైల్ అంటారు. ఓకేనా? అండ్ CSS ఫైల్ ని మామూలుగా స్టైలింగ్ ఫైల్ అంటారు. అంటే స్టైలింగ్ ఫైల్ అంటే HTML కోడ్ లో రాసిన వాటిలన్నీ HTML ట్యాగ్స్ అన్నిటికీ స్టైలింగ్ ఇవ్వాలంటే మనకి CSS ఫైల్ కావాలి. సో స్టైలింగ్ ఫైల్. TS ఫైల్ ఎందుకు అంటే బిజినెస్ లాజిక్. అంటే బిజినెస్ ఫైల్ అంటే లాజిక్ ని హ్యాండిల్ చేయడానికి. ఇంకా బిజినెస్ లాజిక్ హ్యాండిల్ చేయాలంటే మనం ఎక్కడ రాస్తామంటే TS ఫైల్ లో రాస్తాం. సో నెక్స్ట్ ఫైల్ ఏంటంటే స్పెక్ ఫైల్. ఈ స్పెక్ ఫైల్ అంటే ఏం లేదు, మనం రాసిన టెస్ట్ కేస్ రాయడానికి మనకి ఈ స్పెక్ ఫైల్ అవసరం. ఇది ప్రజెంట్ అయితే మనకి అసలు మనం దీన్ని ఇగ్నోర్ చేస్తాం, ఎందుకంటే మనం ఇక్కడ టెస్ట్ కేసెస్ రాయడం నేర్చుకోవట్లా. ఓన్లీ ఈ 3 ఫైల్స్ గురించి, ఈ 3 ఫైల్స్ ప్రస్తుతానికి అయితే చాలు. సో స్పెక్ ఫైల్ అంటే జస్ట్ మీ ఐడియా కోసం ఏంటంటే, స్పెక్ ఫైల్లో మనం టెస్ట్ కేసెస్ రాస్తాం. ఇదేంటంటే టెస్టింగ్ ఫైల్, ఏదో ఒకటి రాసుకోవచ్చు, టెస్టింగ్ ఫైల్. సో ఇవి ఒక కాంపోనెంట్ లో ఉన్న ఫైల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML. సో నార్మల్ గా మనము HTML ఫైల్లో మనం ఏం చేస్తాం, HTML లో ఒక HTML ఫైల్ క్రియేట్ చేసుకుంటాం కదా, అలానే ఇక్కడ కూడా ఒక HTML ఫైల్, ఒక సింపుల్ HTML ఫైల్. మీకు HTML నేర్పిస్తున్నప్పుడు నేను ఏం చేశాను, ఒక HTML ఫైల్ క్రియేట్ చేశాను కదా. సో అలానే ఇక్కడ కూడా ఒక HTML ఫైల్ ఉంటుంది. ఎలా అయితే ఒక HTML ఫైల్ క్రియేట్ చేశానో, సో ఇది నేను క్రియేట్ చేశాను సింపుల్ HTML ఫైల్. ఇది నేను నా బ్రౌజర్లో ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ నేను ఒక CSS ఫైల్ని ఇంక్లూడ్ చేశాను, అలానే JS ఫైల్ని కూడా కింద ఇంక్లూడ్ చేశాను. సో ఇదేంటంటే నార్మల్ ప్లెయిన్ అంటే సింపుల్ HTML ఫైల్స్, అంటే సింపుల్ HTML ఫైల్స్ విత్ CSS ఫైల్స్ విత్ JS ఫైల్స్. ఇదే కాన్ఫిగరేషన్, ఇదే సెట్టింగ్ అంటే ఒక HTML కి ఎలా అయితే మనకి ఒక HTML కి ఒక CSS ఫైల్ ఎలా అయితే అవసరమో, ఒక JS ఫైల్ ఎలా అయితే అవసరమో, అలానే ఇక్కడ కూడా మనకి Angular లో కూడా అలానే అవసరం. సో ఒక కాంపోనెంట్ లో మనకి ఏమేమి ఉంటాయంటే ఒక HTML పేజ్, ఒక CSS పేజ్, ఒక TS పేజ్. కానీ మనం బయట నేర్చుకుంది ఏంటంటే JS పేజ్ బయట నేర్చుకుంది. నేను ఎప్పుడైతే HTML నేర్పించానో అప్పుడు నేను JS ఫైల్ నేర్పించాను, కానీ Angular 2 నుంచి మనకి TS ఫైల్ గా మార్చారు. సో ఇక్కడ TS ఫైల్ అండ్ ఇంకో ఎక్స్ట్రా ఫైల్, అంటే మీరు ఇవన్నీ నేర్చుకున్నారు కానీ బయట ఇంకో ఎక్స్ట్రా ఫైల్ ఏంటంటే స్పెక్ ఫైల్. ఈ స్పెక్ ఫైల్ ఎందుకు అంటే టెస్ట్ కేసెస్ రాయడానికి కోసం మనం ఈ స్పెక్ ఫైల్ ని యూజ్ చేస్తాం. సో ఇది ఈ కాంపోనెంట్ లో ఉన్న ఫైల్స్, ఇవి 4 ఫైల్స్. ఓకేనా? అందుకని చెప్పి ఈ కాంపోనెంట్స్ ని ఏమంటారంటే బిల్డింగ్ బ్లాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక అప్లికేషన్ స్టార్ట్ చేసి, ఒక అప్లికేషన్ అంటే సింపుల్ HTML ఫైల్ రన్ చేసి మీకు అవుట్పుట్ చూపించాను కదా, ఒక బటన్ చూపించాను అని, ఇన్పుట్ టైప్ చూపించాను, ఇవన్నీ చూపించాను కదా. సో అలానే నువ్వు యూఐలో ఏదైనా చూడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ ట్యాగ్ చూడాలి, లేకపోతే ఏదో ఒక ట్యాగ్ చూడాలి, అప్పుడు నువ్వేం చేయాలంటే ఆబ్వియస్ గా నువ్వు HTML కోడ్ లో వెళ్ళి రాయాలి ఒక బటన్ ట్యాగ్. కానీ ఆల్ HTML ట్యాగ్స్ యూ షుడ్ రైట్, అంటే
ఏ HTML ట్యాగ్ అయినా కూడా నువ్వు ఆబ్వియస్ ఎక్కడ రాస్తావు, HTML ఫైల్లోనే రాస్తావు. అదే ఈ ఫైల్. అండ్ ఈ HTML ఫైల్లో రాసిన CSS ట్యాగ్స్ని, CSSని ఈ HTML ఫైల్లో రాసిన ట్యాగ్స్కి నువ్వు CSS రాయాలంటే ఆబ్వియస్గా నువ్వు ఎక్కడ రాస్తావు అంటే CSS ఫైల్లో రాస్తావు. అండ్ HTML ఫైల్లో ఏదైనా ఈవెంట్, లేదా బటన్ క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్, ఆ లాజిక్ ఎక్కడ రాస్తామంటే, ఎక్కడ హ్యాండిల్ చేస్తామంటే TS ఫైల్లో. అంతే. ఇప్పుడు నేను సింపుల్గా ఒక వేరే ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు అసలు ఏంది, అసలు ఈ కాంపోనెంట్ అంటే అసలు ఏంది మీకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కాంపోనెంట్ ని జనరేట్ చేస్తా, అంటే కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తా, కొత్త కాంపోనెంట్ ని. సో కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే సింపుల్ కమాండ్ ng జనరేట్. ఇది యాంగులర్ లో ఉన్న స్టెప్, ఇది జనరేట్. సో ఇప్పుడు నాకు ఏం జనరేట్ కావాలి, కాంపోనెంట్. సో కాంపోనెంట్, కొత్త కాంపోనెంట్ ని నువ్వు నాకు క్రియేట్ చెయ్యి అని చెప్పి మనం అడుగుతున్నాం ఎవరిని, యాంగులర్ కంపైలర్ ని. సో ఇప్పుడు నేను హెడర్ అనే కాంపోనెంట్ ని నేను జనరేట్ చేస్తున్నా, అంతే. ఇది మన ఇష్టం, ఈ పేరు మన ఇష్టం, కానీ ఇది సింటాక్స్. ng జనరేట్ కాంపోనెంట్ అనేది సింటాక్స్. సో ఇది మన ఇష్టం. ఇప్పుడు నాకు ఏం చేస్తుందంటే యాంగులర్ నాకు 4 ఫైల్స్ ఇస్తుంది. ఏంది అంటే HTML ఫైలు, CSS ఫైలు, TS ఫైలు, స్పెక్ ఫైలు. చూసారా, ఇలా క్రియేట్ చేసి నాకు ఇచ్చేసింది. సో ఇది కూడా ఒక కాంపోనెంటే, ఇది కూడా కాంపోనెంట్. అలా నువ్వు ఫూటర్ కాంపోనెంట్, డాష్బోర్డ్ కాంపోనెంట్, హెడర్ కాంపోనెంట్, సైడ్ nav కాంపోనెంట్, లెఫ్ట్ ప్యానల్, నువ్వు ఎన్ని కాంపోనెంట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని కాంపోనెంట్స్ అయినా. సో ఎన్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు బై దిస్ స్టెప్. ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎన్ని కాంపోనెంట్ ఫైల్స్ అయినా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. సో సింపుల్ సమ్మరీ ఏంటి అంటే, వాట్ ఈస్ ఏ కాంపోనెంట్? కాంపోనెంట్ అంటే దీస్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది అప్లికేషన్. చెప్తా. సో ఇప్పుడు కాంపోనెంట్ ఫైల్ అంటే ఏం లేదు. కాంపోనెంట్ అంటే ఇట్ హ్యాస్ 4 ఫైల్స్: HTML ఫైలు, CSS ఫైలు, TS ఫైలు అండ్ స్పెక్ ఫైలు. సో నువ్వు ఏదైనా కొత్త కాంపోనెంట్ నువ్వు క్రియేట్ చేయాలి అంటే వీ కెన్ డూ విత్ సింపుల్ కమాండ్. అదేంటి అంటే ఇక్కడే రాస్తా, ఇది కమాండ్.
సో కొత్తగా నువ్వు ఏదైనా కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే నువ్వు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి, ng generate component and any name, whatever you name you want. సో ఇది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్. అండ్ వాట్ ఈస్ ఎ మాడ్యూల్? సో మాడ్యూల్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కొత్త బండి కొన్నావు అంటే ఏదైనా కొత్త బండ్లు లేకపోతే ఏదైనా కొత్త కారు లేకపోతే ఏదో ఒక కొత్త బండి కొన్నావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేపిస్తావు? నువ్వు పోలీసులు ఆపితే ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తావు అంటే కొత్త బండి వచ్చింది కొనుక్కున్నావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నువ్వేం చేస్తావు? కొత్త బండి వచ్చింది, కొత్త బండి కొనుక్కున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు నువ్వు పోలీసులు ఆపితే నువ్వు దాన్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా నువ్వు వెళ్ళిపోవాలి. అంటే నువ్వు సమ్ డాక్యుమెంట్స్ చూపిస్తావు కదా, ఆ డాక్యుమెంట్స్ నీకు ఎక్కడ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? హలో, ఏదో ఆన్సర్ చేయండి బ్రో, పాము ఉండకండి. నేను అడిగే క్వశ్చన్ అర్థమైందా? సార్ రిపీట్ చేయండి. కొత్తగా ఒక బండి కొన్నాం. మ్యూట్ చేయి బ్రో. ఓకే. ఇప్పుడు నువ్వు కొత్తగా ఒక బండి కొన్నావు. సో ఆ బండి ఏంటంటే నువ్వు వితౌట్ ఎనీ పర్మిషన్స్ అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం నువ్వు రోడ్ మీద తిప్పాలి. సో అలా తిప్పాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ప్రాసెస్ చేయాలి కదా, అంటే కొంచెం చేయాలి. అంటే వాటి డాక్యుమెంట్స్ కానీ ఆర్సీ కానీ ఇవన్నీ నువ్వు ఒక దగ్గర నుంచి తెచ్చుకోవాలి. సో అవి యాక్చువల్గా ఎక్కడ దొరుకుతాయి అసలు? అవన్నీ ఎక్కడ చేయాలి? నువ్వు కొత్త బండి తీసుకున్నావు. ఆ బండి తీసుకున్న తర్వాత నువ్వు రోడ్ మీద తిప్పాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటి? మీరు కాకుండా నేను కాముంటా. గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. మీకు తెలుసా తెలియదా? మామూలు చాట్లో మెసేజ్ పెట్టండి. కొత్త బండి కొనిన తర్వాత అది తిరగాలంటే మీకు ఏం కావాలి? తెలుసా తెలియదా? తెలియదు తెలియజాము లేకపోతే లేదని చెప్పండి అంతే. కామ్ మొత్తం నేను ఆల్ డాక్యుమెంట్స్ ఏం బ్రో? అప్లై ఆల్ డాక్యుమెంట్స్ అప్లై చేస్తాం. రోడ్ ట్యాక్స్ అండ్ అదే ఎక్కడ అదే అప్లై ఎక్కడ చేస్తారు? ఆఫీస్ ఏమంటారు బ్రో? ఆఫీస్ ఏమంటారు? ఆఫీసెస్ ని ఏమంటారు? ఆర్టీఓ ఆర్ఎల్స్ రిజిస్టర్ ఆఫీస్ అంటారు కదా. like you have a municipality like road tax for RTO. సో అదే ఇక్కడ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. సేమ్ డిట్టో. నువ్వు ఏ బండి కొన్నా కూడా ఏది కొన్నా కూడా ఎగ్జాక్ట్ గా దాన్ని నువ్వు అది నువ్వు తిప్పాలంటే నువ్వు నీ ఆర్టీఓ ఆఫీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేయించుకోవాలి. సో దాని తర్వాత నీకు నెంబర్ ప్లేట్ ఇస్తారు. ఆ నెంబర్ ప్లేట్ ని పెట్టుకోవాలా. సో ఆ నెంబర్ పెట్టుకున్న తర్వాత నీకు ఆర్సీ వస్తుంది. సో నువ్వు ఇంకా నువ్వు హ్యాపీగా నీ బండిని నువ్వు ఎక్కడానికి తిప్పుకోవచ్చు, రైట్? అలానే నువ్వు ఒక కాంపోనెంట్ ని యూజ్ చేయాలి అంటే ఏదైనా ఒక సర్వీస్ ఫైల్ యూజ్ చేయాలంటే ఏ ఫైల్ అయినా సరే
నువ్వు ఏ ఫైల్ అయినా సరే, నువ్వు యాంగులర్ ప్రాజెక్ట్ లో నువ్వు ఏ ఫైల్ అని యూజ్ చేయాలని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాని ఒక దగ్గర రిజిస్టర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి హెడర్ కాంపోనెంట్, ఇంకోటి వచ్చి నార్మల్ కాంపోనెంట్. సో ఈ 2 కాంపోనెంట్స్ నేను ఈ 2 కాంపోనెంట్స్ నేను యూజ్ చేయాలి, నా అప్లికేషన్ లో నేను యూజ్ చేయాలి. అండ్ అవుట్పుట్ అనేది నేను UI లో చూడాలి. సో ఈ 2 కాంపోనెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ అవ్వాలంటే ఈ 2 కాంపోనెంట్స్ ఒక దగ్గర రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ ఎక్కడ అవుతుంది అంటే యాప్ model.ts ఫైల్లో రిజిస్టర్ అవుతుంది. ఇక్కడ యాప్ కాంపోనెంట్ అండ్ హెడర్ కాంపోనెంట్ ఇవి ఎక్కడ ఉంటాయంటే టీఎస్ ఫైల్లో ఎక్స్పోర్ట్ అనే కమాండ్, ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే కమాండ్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ తీసేస్తే అక్కడ నుంచి ఎర్రర్ త్రో చేస్తుంది యాప్ మోడల్ ఫైల్లో. చూసారా, ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు అంటే ఇది యాక్చువల్గా ఈ హెడర్ కాంపోనెంట్ నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అంటే వేరే వేరే ఫైల్స్ కి ఈ హెడర్ కాంపోనెంట్ నువ్వు ఇంపోర్ట్ చేసుకో అని చెప్పి నువ్వు ఇలా ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ ఈ హెడర్ కాంపోనెంట్ ముందు ప్లేస్ చేస్తావు. అది ఆల్రెడీ డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. సో ఈ ఎక్స్పోర్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది రీజన్. ఈ ఎక్స్పోర్ట్ ఎందుకు అంటే ఈ హెడర్ కాంపోనెంట్ వేరే ఫైల్స్ లో యూజ్ చేయాలంటే నువ్వు డెఫినెట్ గా ఇది ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూసారంటే పైన ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అండ్ దీని డిపెండెన్సీ ఎక్కడ పాస్ చేస్తున్నారు, సమ్ డిక్లరేషన్స్ అనే అరేలో ఇక్కడ పాస్ చేస్తున్నారు. అప్పుడు సో ఎప్పుడైతే ఈ యాప్ మాడ్యూల్ ఫైల్లో నీ కాంపోనెంట్ డిపెండెన్సీ కానీ ఇక్కడ రిజాల్వ్ అయ్యింది అంటే నువ్వు డిపెండెన్సీ కానీ పాస్ చేసిన తర్వాత అప్పటి నుంచి నువ్వు ఈ హెడర్ కాంపోనెంట్ ని ఎలా పడితే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కానీ నువ్వు కానీ రిజిస్టర్ చేయకపోతే, రిజిస్ట్రేషన్ చేయకపోతే నీ హెడర్ కాంపోనెంట్ అసలు నువ్వు టచ్ కూడా చేయలేవు. అంటే ఈ కాంపోనెంట్ లో నువ్వు సమ్ కోడ్ రాసినా కూడా లైక్ లాగౌట్ బటన్ ఏ రాసినా కూడా నీకు యూఐలో కనిపించదు. ఎందుకు అంటే మనం దాని యొక్క రిజిస్టర్ చేయలేదు కాబట్టి. సో మాడ్యూల్ ఫైల్స్ అన్ని, వాట్ ఎవర్ మాడ్యూల్ ఫైల్స్, ఏ మాడ్యూల్ ఫైల్ అయినా సరే, హెడర్ అది ఎటువంటి మాడ్యూల్ ఫైల్ అయినా సరే, నువ్వు ఆ మాడ్యూల్ ఫైల్ ఓపెన్ చేస్తే నీకు అన్ని డిపెండెన్సీస్ ఇక్కడ, ఆల్ డిపెండెన్సీస్, కాంపోనెంట్ డిపెండెన్సీస్, సర్వీస్ డిపెండెన్సీస్, వాట్ ఎవర్ అవన్నీ డిపెండెన్సీస్ ఇక్కడ పాస్ చేస్తుంటారు. ఇది ఒక ఆర్టీఓ ఆఫీస్ లెక్క. ఈ యాప్ మోడల్ అనే ఫైల్ అనేది ఒక ఆర్టీఓ ఆఫీస్ లెక్క. సో నువ్వు ఏవేవి కాంపోనెంట్స్, ఏవేవి సర్వీసెస్, ఏం యూజ్ చేసినా కూడా నీ అప్లికేషన్ లో ఇక్కడ మనం ఆ డిపెండెన్సీస్ పాస్ చేయాలి. పాస్ చేయకపోతే ఆ కాంపోనెంట్స్ కానీ ఆ సర్వీస్ ఫైల్స్ కానీ ఆ డైరెక్టివ్స్ కానీ ఆ పైప్స్ కానీ ఏమి వర్క్ అవ్వవు. సో దిస్ ఈస్ ద ప్లేస్, దిస్ ఈస్ ద ఫైల్ వేర్ ఆల్ డిపెండెన్సీస్ విల్ రిజాల్వ్. అంటే ఈ డిపెండెన్సీస్ అన్ని ఇక్కడ మనం రిజాల్వ్ చేస్తాం. నువ్వు ఈ యాప్ కాంపోనెంట్ తో నువ్వు వర్క్ చేయాలి అంటే నువ్వు ఇక్కడ ఆ డిపెండెన్సీస్ ఇక్కడ పాస్ చేయాలి. నువ్వు హెడర్ కాంపోనెంట్ నీకు యూఐలో కనిపించాలంటే, నీ బ్రౌజర్ లో కనిపించాలంటే కంపల్సరీగా మాడ్యూల్లో నువ్వు దాన్ని రిజిస్టర్ చేయాలి. అలానే సర్వీస్ ఫైల్ అండ్ ఇంకో 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 ఇప్పుడు చూసారంటే ఇక్కడ చూడండి, నేను డిఫాల్ట్ గా ఆల్రెడీ ప్రెసెంట్ అయితే ఈ టూ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తా చూడండి. ఈ ఫైల్ ఓపెన్ లోనే పెడతా. ఈ ఫైల్ ఓపెన్ లో పెట్టి నేను కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తా. ఇప్పుడు ఒక ఫోటర్ అనే దాన్ని నేను జనరేట్ చేస్తా. ఫోటర్ కాంపోనెంట్ ng జనరేట్ కాంపోనెంట్ ఫోటర్. సో ఇలా ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ చూసారంటే ఆటోమేటిక్ గా ఈ డిపెండెన్సీ ఇక్కడ వచ్చేస్తుంది. అది యాంగులర్ వాళ్ళు దీన్ని డైనమిక్ చేశారు. డైనమిక్ అంటే ఆటోమేటిక్ అప్డేట్ చేస్తున్నారు యాంగులర్ వాళ్ళు. సో అలా వాళ్ళు కాన్ఫిగర్ చేశారు. సో మనకి ఇది మనం మనం ఇక్కడ వెళ్ళి మాన్యువల్ గా వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చూసారంటే ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తా. ng జనరేట్ కాంపోనెంట్ అండ్ కాంపోనెంట్ నేమ్ ఫోటర్ అని ఇప్పుడు కాంపోనెంట్ నేను జనరేట్ చేస్తున్నా. చూసారంటే ప్రెసెంట్ అయితే ఫోటర్ కాంపోనెంట్ లేదు ఇక్కడ. ఇప్పుడు చూసారంటే ఎప్పుడైతే అది ఆ కాంపోనెంట్ క్రియేట్ అయిందో చూసారా, ఫోటర్ కాంపోనెంట్.
సో నువ్వు ఏ కాంపొనెంట్ అయినా సరే నువ్వు వర్క్ చేయాలి అంటే దేనిదైనా నువ్వు వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నువ్వు యాప్ మాడ్యూల్ ఫైల్లో ఆ డిపెండెన్సీస్ నువ్వు పాస్ చేయాలి. అర్థమైందా? అప్పుడు పాస్ చేస్తేనే నువ్వు ఆ కాంపోనెంట్స్ నువ్వు యూజ్ చేయగలవు. అండ్ రేపు ఏం చెప్తానంటే ఈ డిక్లరేషన్స్ అంటే ఏంది, ఈ ఇంపోర్ట్స్ అంటే ఏంది, ఈ ప్రొవైడర్స్ అంటే ఏంది, ఈ బూట్స్ట్రాప్ అంటే ఏంది, రేపు ఈ 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు ఇది చాలే బ్రో. హలో, ఓకే అన్న. నాకు 10 నిమిషాలు టైం ఇవ్వు, నేను కనెక్ట్ అవుతా. నేనే పింగ్ చేస్తా, సరేనా? నేను పింగ్ చేసి నేనే చెప్తా, అప్పుడు కలుద్దాం. ఇది వీడియో కదా, క్లాస్ వీడియో. హలో, చెప్సాయి. ఇప్పుడు క్లాస్ వీడియో రికార్డ్ చేసినావు కదా. అవును, సెండ్ చేయనా? సరే ఆల్రెడీ లింక్ పంపిస్తాను. నువ్వు ఓపెన్ చేసి గిట్ ఆల్రెడీ నేను గిట్ పంపించాను కదా. ఈ వాయిస్ ఏం వినిపించట్లేదు సాయి. ఇప్పుడు వీడియో ఉంది కదా, వీడియో